వనదేవతలు కొలువైన మేడారం మరో చారిత్రక ఘటనకు వేదికవుతుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాజధానిలోని సచివాలయం దాటి కేబినెట్ మీటింగ్ మేడారంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18న ఈ మీటింగ్ జరగనుంది. కారడవిలో కేబినెట్ మీటింగ్కు కారణాలేంటి, అక్కడ మంత్రివర్గంలో చర్చించబోయే ఎజెండా ఏంటి, ముఖ్యమంత్రి వనదేవతల సన్నిధిలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నదే ఇప్పుడు హాట్గా చర్చ జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ అంటే రాష్ట్ర రాజధాని సెక్రటేరియట్ గుర్తొస్తుంది. రాష్ట్ర పాలనకి సంబంధించిన అనేక కీలక అంశాలను మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ పరివారం అంతా వనదేవతల సన్నిధానికి తరలి రాబోతున్నారు. ఈ నెల 18న మేడారంలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రాజధాని వెలుపల కేబినెట్ సమావేశం తొలిసారి జరగబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గం మొత్తం మేడారం పయనమవబోతున్నారు. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారం ఇప్పటికే మహాజాతర కోసం ముస్తాబయింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. దానికి సరిగ్గా 10 రోజుల ముందే తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం మేడారంలో ఏర్పాటు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి అధికార యంత్రాంగం మేడారంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడూ ఇలా కేబినెట్ సమావేశం రాష్ట్ర రాజధాని వెలుపల జరిగిన చరిత్ర లేదు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తిగా మేడారం తీర్చిదిద్దుతున్నారు. గద్దెలు, గుడి పునర్నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకోసం ఈ నెల 18న మేడారం చేరుకుని బస చేసి 19న ఈ పనులు ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. కానీ ఒక్కసారిగా మరో చారిత్రక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజధాని వెలుపల, అది కూడా దట్టమైన అడవి ప్రాంతంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించడం అధికార యంత్రాంగానికి ఒక పెద్ద సవాల్గానే మారింది. మంత్రి సీతక్క నేతృత్వంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. మేడారంలో జరిగే కేబినెట్ మీటింగ్ భవిష్యత్తులో మిగతా జిల్లాల్లో జరిగేందుకు బాటలు వేయాలని కోరుకుంటున్నట్లు సీతక్క చెబుతున్నారు. ఇదే అంశాన్ని కేబినెట్లో ప్రస్తావించనున్నట్లు ఆమె తెలిపారు. మంత్రివర్గం రావడం అనేది సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళైతారు. సేమ్ టైంలో అదొక హిస్టరీలో ఉండిపోతుంది. భవిష్యత్తులో బహుశా ఆ క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్యాబినెట్స్ కూడా అక్కడక్కడ ఆయా జిల్లాల వారికి వెళ్ళి ఒక హాఫ్ డే టూర్, మనం ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళంతా స్టడీ చేస్తారు. సో అట్లా మంత్రులకు కూడా ఒక టాస్క్ ఇచ్చి ఇక ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చారు. ఒకరు ములుగు, ఒకరు భూపాలపల్లి, ఒకరు మహబూబాదు, ఇట్లా సర్వే చేయండి లేదా తిరగండి, పబ్లిక్లో ఉండండి. ఇది కూడా బాగుంటుంది అనేది నా సూచన. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ముఖ్య అధికార యంత్రాంగం మొత్తం మేడారం తరలి రానున్నారు. వారికి కావాల్సిన ఆతిథ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని, వంటకాల రుచిని వారికి చూపించబోతున్నామని మంత్రి సీతక్క చెబుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు లాంటి వంటకాలు అతిథులకు అందించనున్నట్లు ఆమె చెబుతున్నారు. అంబలి పోస్తాము, ఇంకా ఇప్ప పువ్వు లడ్డు తినిపిస్తాము, ఇంకా చూస్తాం. ఇంకా మెనూ చూస్తున్నాం. మా పాత తరం, మా తాత ముత్తాతల మెనూ ఏమేమి ఉందో అదంతా తయారు చేయించాలనుకుంటున్నాం. కేబినెట్ మీట్ లో కీలక విషయాలపైన డీప్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్, టెంపుల్ టూరిజం సర్క్యూట్ ప్రకటన, రైతు భరోసా విడుదల మీద నిర్ణయం, బడ్జెట్ సమావేశాల డేట్స్, జిల్లాల పునర్విభజనపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేడారం రూపమే మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేడారం మహాజాతర నిర్వహణకు సరికొత్త హంగులతో పోలీస్ శాఖ సన్నద్ధమవుతోంది. తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో భద్రత కల్పించేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగా పోలీసులు 20 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. మేడారంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే జాతరకు 20 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో అనువనువు పరిశీలించనుంది జిల్లా పోలీస్ యంత్రాంగం. ఇక మేడారంలో ఏఐ టెక్నాలజీ, 20 డ్రోన్లతో చేపడుతున్న పోలీస్ భద్రతపై స్పెషల్ రిపోర్ట్.
తెలంగాణలోని మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గత జాతరలకు భిన్నంగా ఈసారి మేడారం జాతరను తీర్చిదిద్దుతున్నారు. 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మేడారం గద్దెలు, గుడి పునర్నిర్మాణం చేసింది. ఆదివాసీ సాంప్రదాయాలను, చరిత్రను గుర్తుకు తెచ్చేలా పాలరాతి శిల్పాలతో అద్భుతంగా మార్చుతున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఈ మహాజాతరకు ఈసారి 2.5 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మేడారంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మేడారం జాతర నిర్వహణలో పోలీస్ శాఖది కీలక పాత్ర. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం నుంచి వనప్రవేశం వరకు, అలాగే వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం, వారి భద్రత, సజావుగా దర్శనాలు చేసుకునేలా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ వరకు పూర్తిగా పోలీస్ శాఖనే పర్యవేక్షిస్తుంది. మహాజాతర కోసం 13,000 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జాతర ఏర్పాట్లలో సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన కెమెరాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తున్నారు. వీటి ద్వారా చదరపు మీటర్లో 4 కంటే ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాలను గుర్తించి రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటారు. భక్తుల సంఖ్యను కొలిచే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలు, వాహనాల సంఖ్యను అంచనా వేసేందుకు నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేడారం ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణం, పార్కింగ్ స్థలాల్లో 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కు అనుసంధానమై ఉండే వీటి ద్వారా 24 గంటలు నిఘా పెడతారు. నిఘాను మరింత పటిష్టం చేసేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. గతంలో 1-2 మాత్రమే వాడగా ఈసారి మాత్రం 20 డ్రోన్లను ఉపయోగించనున్నట్లు ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ముఖ్యంగా దీంట్లో మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి. అంటే ఒకటి డ్రోన్ ద్వారా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 20 డ్రోన్స్ ఈ మొత్తం మేడారం మహాజాతర కోసం మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఒకటి డ్రోన్స్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది హెలియం బలూన్తోని పిటిజెడ్ కెమెరా ఫిక్స్ అయి ఉంటుంది. అది సింబాలిక్గా ఆల్మోస్ట్ 4-5 ప్లేసుల్లో మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఒకటి మన గద్దె ఏరియా, ఇంకొకటి జంపన్న ఉరట్టం స్తూపం, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్, అట్లా 3-4 ప్లేసెస్లో ఆ పిటిజెడ్ ఫిక్స్ కెమెరాతోని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు జూమ్ చేయొచ్చు. ఏ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మనం ప్రొసెషన్ కూడా మొత్తం మానిటర్ చేయొచ్చు. జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు పిల్లలతో పాటు పెద్దవాళ్లు తప్పిపోతుంటారు. అలాంటి వారికి సేఫ్ గా వారి కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రయోగాత్మకంగా పిల్లలకు జీపీఎస్ బ్యాండ్ వేయడం ద్వారా వారు ఎక్కడ ఉన్నా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీని శబరిలో ఉపయోగించారని, తొలిసారి జాతరలో ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు ఎస్పీ. ఈసారి ఒకటి స్పెషల్ ఫీచర్, మిస్సింగ్ చిల్డ్రన్ కానీ వృద్ధులు చాలా మంది ఏరియాలో తప్పిపోతారు. సో వాళ్ళకి అంటే ఈ జియో ట్యాగ్ బేస్డ్ ఒకటి బ్యాండ్ మేము ఇవ్వాలనే ప్లాన్ ఉంది. అది సింబాలిక్గా మేము ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ ఉంది. ఎందుకంటే అందరికీ అంటే ఒకటి ప్లేస్లో మనం ఆపితే మళ్ళీ అది ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ సింబాలికల్లీ కొంతమందికి అట్లా బ్యాండ్ ఇచ్చి వాళ్ళకి జీపీఎస్తోని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు సెపరేట్ అయినా కూడా ఆ జీపీఎస్ బేస్ జియో ట్యాగ్ ఏదైతే ఉందో దాంతో మనం ట్రాక్ చేసి ఇమీడియట్లీ వాళ్ళ పేరెంట్స్కి మనం మళ్ళీ కల్పించవచ్చు. ఇక వాహనాల పార్కింగ్ కోసం 1400 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ లాంటి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. జాతర కోర్ ఏరియాకు సమీపం వరకు వచ్చేలా రూట్స్ సిద్ధం చేశామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు ఏర్పడితే వెంటనే అక్కడికి చేరుకొని పరిష్కరించేందుకు సిద్ధంగా టీమ్స్ రెడీగా ఉంచుతున్నట్లు ఎస్పీ తెలిపారు. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మంచి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోడ్లు చాలా వెడల్పోయినాయి. టెంపుల్ ప్రిమైసెస్ కూడా చాలా పెద్దగా అయింది. కాబట్టి ఒక సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో కాబట్టి ఎస్పెషలీ మేడారం ఏరియాలో, కోర్ ఏరియాలో పబ్లిక్కి రావడం పోవడం అనే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మొత్తం దేశంలో ఫస్ట్ టైం ఒక ఏఐ బేస్డ్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ ఇనిషియేటివ్, దాంతోనే అంటే
ఓవరాల్ టెంపుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంట్రీ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఎగ్జిట్ ఎంతమంది అవుతున్నారు. సో క్రౌడ్ డెన్సిటీ అంటే అట్ ఏ టైం ఎంతమంది అకామిడేట్ చేసే కెపాసిటీ ఉంది, ఎంతమంది ఉన్నారు, అది హీట్ బేస్డ్ అలర్ట్స్ కూడా వస్తాయి. సో ఆ హీట్ బేస్డ్ అలర్ట్ తోని మేము ఇమీడియట్లీ డైనామికలీ డిసిజన్ తీసుకొని విల్ కంట్రోల్ ది మూవ్మెంట్. వీవీఐపీల పర్యటనలతో సామాన్య భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భద్రత కల్పించడం, వారు సజావుగా దర్శనం చేసుకుని తిరిగి సేఫ్గా వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని పోలీస్ బాస్లు చెబుతున్నారు. మేడారం జాతర కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్న మహా జాతరకు 25 నుంచి ప్రారంభించి ఫిబ్రవరి 1 వరకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ ఏడాది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉండటంతో దాదాపు 20 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతర కోసం అన్ని జిల్లాలు, హైదరాబాద్ నుంచి మొత్తం 4000 ప్రత్యేక బస్ సర్వీసులు అందనున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు అలాగే హైదరాబాద్ నుంచి మొత్తం 51 ముఖ్య ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే మేడారం వద్ద 50 ఎకరాల్లో టెంపరరీ బస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్న టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. ఏషియాలోనే అతిపెద్ద కుంభమేళగా పిలిచే మన తెలంగాణ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ సేవలను కూడా విస్తృతంగా నడిపేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని బస్సులు ఆపరేట్ చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎండి నాగిరెడ్డి సార్ ఉన్నారు. సార్, ముందుగా ఈ బతుకమ్మ కావచ్చు, సంక్రాంతి లాంటి పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆర్టీసీ సేవలను ఎక్కువ వినియోగించుకుంటారు. ఇప్పుడు ఈ 2 yearsకి ఒకసారి వచ్చే మేడారం జాతరకు సంబంధించి ఆర్టీసీ ఎన్ని బస్సులు ఆపరేట్ చేయబోతున్నారు, పబ్లిక్ నుంచి డిమాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ 2026 మేడారంకి సంబంధించి 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం స్పెషల్ ఆపరేషన్స్లో 4000 స్పెషల్ బస్సెస్ని మేము వినియోగిస్తాము. ఈ 4000 కూడా 51,000 ట్రిప్స్ని కండక్ట్ చేస్తారు. సో దీని ద్వారా 20 లక్షల మందిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి మనం ప్లాన్ చేసినాము. ఇది గత మేడారం 2024 తోటి పోలిస్తే అప్పుడు 16.8 లక్షల మంది మాత్రమే ట్రావెల్ చేసినారు ఆర్టీసీ ద్వారా. ఈసారి ఒక 20% ఎక్సెస్ ఉంటారని చెప్పేసి మనం భావిస్తున్నాం. సో ఈ మొత్తం ట్రాఫిక్ కూడా 51 పాయింట్స్ మెయిన్లీ మనకి వరంగల్, కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది మేడారంకి. సార్, ముఖ్యంగా మహాలక్ష్మి బస్సులకు కూడా చాలా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే జాతరకు ఫ్యామిలీతో చాలా వరకు వెళ్తుంటారు కాబట్టి దానికి సంబంధించి మహాలక్ష్మి వర్తించే బస్సులు ఎన్ని ఉండొచ్చు సార్ ఈ 4000 బస్సుల్లో? ఆల్మోస్ట్ అంటే ఎక్సెప్ట్ ఏదైనా సూపర్ లగ్జరీ బస్సెస్ ఏమన్నా ఉంటే తప్ప మోస్ట్ ఆఫ్ ది బస్సెస్ అన్నీ కూడా అన్నిటిలో మహాలక్ష్మి వర్తించేటే ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీ ఆ సర్వీసెసే మ్యాక్సిమం ఉంటాయి. సో వెరీ ఫ్యూ అదర్ బస్సెస్ ఉంటాయి. కాబట్టి మహాలక్ష్మి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో మ్యాక్సిమం బస్సెస్లో ట్రావెల్ చేయవచ్చు. ఓకే సార్, అంటే మనకు ప్రధానంగా మేడారం జాతర చుట్టూ జరిగే ఈ పాయింట్స్ అన్ని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు సార్? ఎన్ని పాయింట్స్ ఉంటాయి? సో ఇంతకుముందు నేను చెప్పినట్లు టోటల్ 51 ఏరియాస్ నుంచి ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్స్ ఉంటాయి. ప్రధానమైనటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటంటే వరంగల్, కరీంనగర్ అంటే పాత కరీంనగర్, పాత వరంగల్, ఆదిలాబాద్ అండ్ ఖమ్మం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ యొక్క 51 పాయింట్స్ ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాద్ ఇక్కడి నుంచి మేజర్గా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకు అదర్ ప్రైవేట్ ట్రావెల్స్ గద్దెల వరకు కూడా తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉంటాయి కదా సార్, ఆ పాయింట్కి దగ్గర మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సిబ్బందిని ఎంతమందిని వినియోగించబోతున్నారు? ఇప్పుడు మనకి ఆర్టీసీలో ట్రావెల్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టీసీ బస్ దిగగానే క్యూ లైన్స్ ఉన్నాయి, దాదాపు 50 క్యూ లైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా గద్దెల వైపుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఆర్టీసీ బస్ స్టేషన్ ఏదైతే ఉందో మేడారంలో 50 ఎకరాల దాంట్లో పెట్టినాము. దాదాపు 20,000 మంది ప్యాసింజర్స్ ఎట్ ఏ టైం అక్కడ దిగేదానికి ఎక్కేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటే క్యూ లైన్స్ కూడా డైరెక్ట్గా గద్దెల దగ్గరికి వెళ్తాయి. సో అందుకోసము ఈ యొక్క మేడారంకి వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీని ఎంచుకుంటే డైరెక్ట్ బస్ దిగటం, దర్శనం చేసుకోవటం, మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కటం. సో లైక్ మనం జనరల్గా అక్కడ ఆపరేట్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎవ్రీ మినిట్కి
4 బస్సెస్ని మనము బయటికి పంపిస్తున్నాం. అంటే ఎవ్రీ 15 సెకండ్స్ ఒక బస్ బయలుదేరుతూ ఉంటుంది. సో ఆ విధంగా కంటిన్యూస్గా బస్సెస్ నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి చాలా సులువుగా బస్సెస్ని అందజేయడం జరుగుతుంది. సార్, మేడారం ప్రధాన జాతర టైంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బస్సుల కోసం ప్రత్యేకంగా ఏమైనా రూట్ మ్యాప్ క్లియరెన్స్ కావచ్చు, దాంతోపాటు ఇతర శాఖలతో ఎట్లా కోఆర్డినేట్ చేయబోతున్నారు? ఆల్రెడీ నేను తర్వాత ఎంటైర్ ఆర్టీసీ ఈడీలు కానీ తర్వాత మిగతా స్టాఫ్ అంతా కూడా మేడారంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరు కూడా అటెండ్ అయినారు. సో ఈసారి గతంతో పోలిస్తే ఈ యొక్క ఆర్టీసీ ట్రాఫిక్ ఏదైతే ఉందో చాలా సులువుగా ఈజీగా వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రూట్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మనకి వరంగల్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వరంగల్ నుంచి తాడ్వాయి నుంచి డైరెక్ట్గా మేడారంకి ఈ రూట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆర్టీసీ బస్సులు, కొద్దిమంది విఐపి పాసెస్ ఉన్నటువంటి కార్స్ ఏవైనా ఉన్నాయో ఇంపార్టెంట్ విఐపీల వరకే అందుట్లో అలౌ చేస్తారు. కాబట్టి మనకి ఎక్కడా కూడా అబ్స్ట్రక్షన్ ఉండదు. జాతరకు ముందు కూడా ప్రతి ఆదివారం తర్వాత బుధవారం ఏదైతే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో వాటిల్లో కంటిన్యూస్గా ఎక్స్ట్రా బస్సెస్ నడిపిస్తున్నాము. సో జాతర సమయం ప్రధానంగా 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆపరేషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్లు 4000 బస్సులు కంటిన్యూస్గా ట్రిప్స్ నడిపిస్తూ ఉంటాయి. మనము మేడారం కోసం అందరు ఆల్మోస్ట్ 200 మంది ఆఫీసర్సు, తర్వాత 10,500 మంది సిబ్బందిని ఇంక్లూడింగ్ 7,000 మంది డ్రైవర్స్ని మనం ఎక్స్ట్రా అందుట్లో పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ మేడారంకి వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ సేవల్ని వినియోగించుకొని బాగా ఈజీగా సులువుగా దర్శనానికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వెళ్లే భక్తుల కోసం 4,000 బస్సులు అయితే అందుబాటులో ఉండనున్నాయి. దీంతో పాటు మెయిన్గా గద్దెల వరకు కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఉండడంతో బస్సులు ఆ క్యూ లైన్ల వరకు కూడా వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనం. ముఖ్యంగా ఆంధ్ర నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనాలతో పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ ప్లాజా దగ్గర నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఇవాళ 1,00,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి సోమవారం రద్దీ కొనసాగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగను ముగించుకొని ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలు తరలివస్తున్నాయి. దాంతో NH65 పై రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్గేట్ వద్ద ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కటిగా వాహనాలు రావడంతో పంతంగి టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం టోల్ సిబ్బంది కావచ్చు, పోలీసులు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. పండుగకు సంబంధించి 3 రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా అటు ఆంధ్రప్రదేశ్కి తరలిపోవడంతో భారీగా వాహనాలు నిత్యం 30,000 వాహనాలు తిరిగే ఈ నేషనల్ హైవే మీద దాదాపు ఈరోజు 1,00,000కు పైగా వాహనాలు వస్తాయని అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనము చూడొచ్చు, చాలామంది కూడా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉంటారో ఏపీకి సంబంధించి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే రద్దీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు కూడా ఇట్లే కొనసాగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఒకసారి ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు, పండుగను ముగించుకొని చాలామంది కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? విజయవాడ నుంచి అండి. విజయవాడ ఎట్లా చేసిరు పండుగ? చాలా బాగా తీసుకున్నాం అండి. ఏది కోడి పందాలు అన్ని పార్టిసిపేట్ చేసిరా? కోడి పందాలు మొత్తం అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. ఏమైంది, బెట్టింగ్లు ఏమైనా పెట్టినావా? మరి ఉన్నాయా పోయినాయా కోడి పందాలల్లో? కోడి పందాలు బెట్టింగ్లు ఏం పెట్టలేదండి, కాకపోతే సెలబ్రేషన్ చేసాం. ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం బెట్టింగ్స్ నడుస్తా ఉన్నాయి, అన్ని రకాలు కూడా హ్యాపీ. ఓకే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంక్రాంతి పండుగకు సంబంధించి కాదు, స్పెషల్గా కూడా ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి నాన్న, ఏం పేరు నీ పేరు? జితీష. ఏడికి పండగ పోయి వస్తున్నావా? ఎట్లా చేసినావు పండగ? సూపర్. ఏమేం చేసినావు? కైట్స్ ఎగరేసా, ఇంకా గేమ్స్ ఆడా, పిండి వంటలు తిన్నారు. ఓకే, కోళ్ళ పందాలు అవన్నీ చూస్తానికి పోయినావా? మీ డాడీ మట్టి లేదు. ఎట్లా ఉంటుందండి పండుగ అక్కడ? చాలా బాగుంటుంది. ఏమేం చేస్తూ ఉంటారు అక్కడ? అన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు లేడీస్ కి. ఇంకా కోళ్ళ పందాలు మా ఊర్లో ఉండము, పక్కన ఎవరు
విలేజ్లో ఉంటాయి. ఓకే, మీరు ఎట్లా ఎంజాయ్ చేసి? మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఏంది కోళ్ళ పందాల్లో బెట్టింగ్ ఏమైనా పెట్టిరా? లేదు, మా విలేజ్ లో మాది యాక్చువల్ గా నర్సరావుపేట దగ్గర. మాకంతా కోళ్ల పందాలు అలవాట్లేదు. అదంతా తూర్పు గోదావరి అటు సైడ్ బాగా చేస్తారు, విజయవాడ దాటిన తర్వాత. మీ దగ్గర మా కాడ వరకు విలేజ్ లో డాన్సు, ట్రాక్టర్ పందాలు, ఇంకా మామూలు టగ్ ఆఫ్ వార్ పందాలు, అట్లా చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటాం. చిన్నపిల్లల నృత్యాలు, చిన్నపిల్లల గేమ్స్ కండక్ట్ చేస్తాం. ఊళ్ళో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. పిండి వంటలు ఆడ చేసిర్రు, తిన్నారు, మళ్ళీ తెచ్చుకుంటారు ఇక్కడ వెనకాల లగేజ్ అంతదే. సంక్రాంతికి సంబంధించి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు లేడీస్ అంతానేమో పిండి వంటల వైపు దృష్టి పెడతారు. ఇక మగవాళ్ళంతా కూడా కోళ్ళ పందాలు, అదేవిధంగా క్యాస్ను ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? తాడేపల్లిగూడ నుంచి వస్తాం సార్. ఎట్లా చేసారు ఎంజాయ్? ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము శారదా నుంచి వెళ్ళాము. అక్కడ బాగా ఉంది, అంతా వాతావరణం కూడా అనుకున్నట్టుంది. మంచిగా కోళ్ళ పందాలు కానీ ఏది కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్. మాది విశాఖపట్నము. బీచ్ లో కైట్స్ అవి ఎగరేసాము. ట్రాఫిక్ అంతా బాగుంది, రోడ్లు అంతా బాగానే ఉన్నాయి, ఫుడ్ అంతా బాగానే ఉంది. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఫుడ్ దొరికేది కాదు, ఈసారి అన్ని ఓపెన్ గా ఉన్నాయి. టోల్ గేట్స్ కూడా అంత ఎక్కువ లేదు, బట్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. గుడ్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ సంక్రాంతి పండుగను ముగించుకొని ఇక్కడ తిరిగి వస్తున్న ప్రయాణంలో మాత్రం వాళ్ళంతా కూడా అంటే పోయేటప్పుడు ఉన్న జోష్ మాత్రం వచ్చేటప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. ఆ జోష్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. పోయేటప్పుడు మాత్రం సంక్రాంతి పండుగకు ఎంజాయ్ చేస్తున్నాం అనే విధంగా పోయారు, కానీ వచ్చేటప్పుడు చూడొచ్చు ఎట్లా ఎంజాయ్ చేసారు. పండగ బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మానిటరింగ్ దిస్ టోల్ గేట్స్ ఇన్ తెలంగాణ. బాగా ఆందోళనతో బయలుదేరాం పొద్దున, కానీ చాలా సాఫీగా ట్రాఫిక్ సాగిపోయింది. ఓకే, ఎక్కడ ఇబ్బంది లేదు ఇవాళ. ఓకే, ఎక్కడికక్కడ పోలీసుని డిప్లాయ్ చేశారు, బాగా చేశారు. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక ట్రాఫిక్కు సంబంధించి కూడా ఇక్కడ ఆగడం లేదు. వెహికల్స్ పెరిగినాయి, రోడ్ల మీద మళ్ళీ మూవ్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అట్లాంటిది ఎక్కడ కూడా లేకపోవడంతో మాత్రం అందరూ ప్రశాంతంగా వస్తున్నారు. ఇక సాయంకాలం కల్లా ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇది పంతంగి టోల్గేట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు పెద్ద సంఖ్యలో సిటీకు రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ రూట్లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. చిట్యాల దగ్గర, పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనులు జరుగుతూ ఉండటంతో కిలోమీటర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెరిగిన ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కోదాడ, నల్గొండ బైపాస్ నుంచి వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు పెద్ద సంఖ్యలో సిటీకి రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ రూట్లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. చిట్యాల దగ్గర, పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనులు జరుగుతూ ఉండటంతో కిలోమీటర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెరిగిన ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కోదాడ, నల్గొండ బైపాస్ నుంచి వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. ఓరుగల్లులో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారవడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆశావహులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం గడువు మే 7 వరకు ఉంది. మిగతా 12 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మహిళలకు నేరుగా చైర్పర్సన్ గా పాలించేందుకు 5 మున్సిపాలిటీల్లో అవకాశం దక్కింది. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. చాలా రోజులుగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక ఘట్టం రిజర్వేషన్లు, దాని ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఎక్కడి నుంచి మున్సిపాలిటీలో చైర్మన్లుగా అదేవిధంగా మేయర్లుగా పోటీ చేయడానికి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్ల ఖరారైంది. దీంతో తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడితే రిజర్వేషన్లు కలిసి రాని వాళ్ళైతే నిరాశతోనే ఉన్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 12 మున్సిపాలిటీలు, అదేవిధంగా 1 కార్పొరేషన్ ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రస్తుత పాలక వర్గానికి పదవీకాలం మే 7 వరకు కూడా గడువు ఉంది. ఇక మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది
తాజాగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా పూర్తయింది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి చైర్మన్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్కి సంబంధించిన మేయర్ పదవికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటిది కూడా పూర్తి చేశారు. అయితే గ్రేటర్ వరంగల్ పరిధికి సంబంధించి చూస్తే గత 2 సార్లు ఇక్కడ మేయర్కు పదవి బీసీ జనరల్గా ఉంది. ఇప్పుడు జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ అయింది. మొత్తంగా ఈ మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చూస్తే మనం 5 చోట్ల డైరెక్ట్గా మహిళలు చైర్పర్సన్లుగా ఆయా మున్సిపాలిటీలలో పోటీ చేయడానికి అవకాశం అవుతుందని చెప్పచ్చు. అందులో జనరల్ కేటగిరీలో ఒకరికి ఒక చోట, అదేవిధంగా బీసీ మహిళలకు 2 మున్సిపాలిటీలలో, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క చోట మున్సిపాలిటీలలో మహిళలకు రిజర్వేషన్ అయింది. దీంతో 5 మున్సిపాలిటీలకు సంబంధించి నేరుగా మహిళలు చైర్పర్సన్లుగా ఎన్నిక కావడానికి మార్గం ఏర్పడింది. సేమ్ టైంలో జనరల్ కేటగిరీలో ఉన్న దగ్గర కావచ్చు, అదేవిధంగా బీసీ ఎస్టీకి సంబంధించినటువంటి జనరల్ కేటగిరీలలో కూడా మహిళలు చైర్పర్సన్లుగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తంగా 12 మున్సిపాలిటీలకు కనుక మనం చూస్తే మహబూబాదు ఎస్టీ మహిళగా రిజర్వ్ అయింది. అదేవిధంగా కేసముద్రం ఎస్సీ మహిళ, మరిపేటకు వచ్చేసరికి జనరల్ కేటగిరీలో ఇక్కడ చైర్మన్ పదవి రిజర్వ్డ్ అయింది. తొర్రూరుకు సంబంధించి జనరల్ కేటగిరీలో ఉంటే పరకాల కూడా జనరల్ కేటగిరీలోనే చైర్మన్ పదవికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ పదవికి రిజర్వేషన్ అయింది. వర్ధనపేట జనరల్లో ఉంది. భూపాలపల్లి బీసీ జనరల్, అదేవిధంగా ములుగు బీసీ జనరల్లోనే ఉంది. నర్సంపేటకు సంబంధించి కూడా ఇక్కడ కూడా బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ములుగుకు సంబంధించి మాత్రం బీసీ మహిళకే రిజర్వ్ అయింది. జనగామలో బీసీ జనరల్ కేటగిరీలో మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన రిజర్వేషన్ అయింది. స్టేషన్ గన్పూర్లో ఎస్సీ జనరల్, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ సంబంధించి జనరల్ కేటగిరీలో రిజర్వ్ అయింది. దీంతో రిజర్వేషన్లు ప్రక్రియ ముగియడంతో చైర్మన్లుగా చైర్పర్సన్లుగా ఎవరైతే పోటీ చేయడానికి అవకాశం ఉన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచే టికెట్ల కోసం తమ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆశావాహులు చాలా రోజులుగా దీని మీద ఆశలతోటి ఉన్నారు. మున్సిపాలిటీలలో కావచ్చు, లేదా గ్రేటర్ వరంగల్ పరిధిలో కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఈసారి రిజర్వేషన్ తమకు కలిసి వస్తుందా అనే ఆశతోటి ఉన్నారు. ఇలా రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో వాళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర ఇప్పటి నుంచే తమ టికెట్ల కోసం మరింత ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి అవకాశం ఉంది. అయితే గ్రేటర్ వరంగల్కి సంబంధించి పదవీకాలం ప్రస్తుత పాలకవర్గానికి సంబంధించిన పదవీకాలం మే వరకు కూడా ఉండడంతో మిగతా 12 చోట్ల ఎన్నికలకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ కేటగిరీలో అయితే రిజర్వేషన్ లేదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలో అయితే ఈ టికెట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ సందడి ఇప్పటి నుంచే మొదలైందని చెప్పొచ్చు. అయితే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం రిజల్ట్స్ కావచ్చు, ఇదంతా అధికార పార్టీకి సంబంధించిన దగ్గర మాత్రం కొంత ఎక్కువగా ఈ టికెట్లకు సంబంధించినటువంటి పోటీకి ఆశావాహుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. సేమ్ టైంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ నుంచి కూడా టికెట్లకు సంబంధించి సంపాదించుకోవడానికి ఆశావాహులు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పోటీ పడుతున్నారు. మొత్తంగా పార్టీ సింబల్ తోటి జరిగే ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. చైర్మన్లు, చైర్పర్సన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇటు మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంతా కూడా పూర్తయింది. మొత్తం ఈ 12 వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించి 266 వార్డులు ఉన్నాయి. ఇందులో 50% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం 66 డివిజన్లు ఉన్నాయి. ఈ 66 డివిజన్లో కూడా 50% మహిళలకు డివిజన్ కార్పొరేటర్లుగా పోటీ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి డివిజన్ల సంఖ్య పెంచాలనేది చాలా రోజులుగా ఒత్తిడి ఉంది. కొన్ని డివిజన్లలో చాలా పెద్దగా ఉండడం, ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడ కొన్ని పునర్విభజన చేయాలి, వార్డులను పెంచాలి అనేది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆ ప్రక్రియ జరిగినా కానీ మేయర్కు సంబంధించినటువంటి పదవి మాత్రం జనరల్ కేటగిరీలోనే ఉంటుంది. ఒకవేళ పునర్విభజన జరిగితే రిజర్వేషన్లకు సంబంధించి ఆ వార్డులు మారే అవకాశం ఉంటుంది. ఈ మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డుల రిజర్వేషన్లు కూడా పూర్తయింది. సేమ్ టైంలో అక్కడ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో అనుకూలంగా వచ్చినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు ఆశ పెట్టుకొని పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనుకూలంగా తమ టికెట్ల కోసం మరింత పోటీకి టికెట్లు సాధించుకోవడానికి తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ, అదేవిధంగా కార్పొరేషన్కు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారవడంతో పోటీకి సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా ఎవరు పోటీ చేయాలనే దానిపై మంతనాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న చోటే తామై పోటీకి దిగుతామని, లేని చోట తమ భార్యలను పోటీ చేయిస్తామని చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బైంసా మున్సిపల్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ ఉంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో ఎవరైతే పోటీ చేయాలన్న అభ్యర్థులు అత్యంత ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమ్రంభీం జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీల్లో ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేయడానికి ప్రధానంగా ఏవైతే రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆయా రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులో అన్రిజర్వ్డ్ 25 వార్డులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీసీ కేటగిరీకి ఒకసారి వస్తే బీసీ కేటగిరీకి ఏదైతే 15 వార్డులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్సీలకి 6, అదేవిధంగా ఎస్టీలకి 3 వార్డులను కేటాయించడం జరిగింది. ఈ విధంగా 49 ఏదైతే స్థానాల్లో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఆయా రిజర్వేషన్ ప్రకటించిన ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డుల్లో కౌన్సిలర్గా రంగంలోకి దిగడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ముఖ్యంగా బైన్సా మున్సిపాలిటీ, అదేవిధంగా నిర్మల్ మున్సిపాలిటీ, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీ ఉంది. కొమ్రంభీం జిల్లాలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఉంది. అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఉంది. ఒకసారి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీ జనరల్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీని బీసీ జనరల్కు కేటాయించారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా జనరల్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. బైన్సాను జనరల్ కేటగిరీలో ఏదైతే చైర్మన్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాగజ్ నగర్ మున్సిపాలిటీ స్థానానికి వస్తే బీసీ మహిళకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలోని మరొక మున్సిపాలిటీ ఖానాపూర్ మున్సిపాలిటీ ఈ స్థానాన్ని జనరల్ కేటగిరీలో ఏదైతే చైర్మన్ అభ్యర్థులకి అవకాశం కల్పించినట్లుగా ఎన్నికల కమిషన్ ఏదైతే రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థులందరూ కూడా కొంతమంది అంచనాలు వేసుకున్నారు. తమ వార్డుల్లో ఏదైతే రిజర్వేషన్ అనుకూలంగా వస్తే ఎన్నికల యుద్ధంలో దిగాలని, అదేవిధంగా చైర్మన్గా విజయం సాధించాలని అనేక అంచనాలు వేసుకున్నారు. కానీ కొంతమందికి అంచనాలు ఫలించాయి, మరికొంతమందికి అంచనాలు తలకిందులుగా మారాయి. దాంతో అభ్యర్థులందరూ కూడా కొంత ఊగిసలాటలో, అదేవిధంగా మరికొందరు ఉత్సాహంగా ఎన్నికల రంగంలో దిగడానికి ఏదైతే పావులు కదుపుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు కొంతమంది ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు ఏవైతే ఎన్నికలకు సంబంధించిన ఏవైతే పత్రాలు అవసరం ఉంటాయో వాటిని మున్సిపాలిటీ, అదేవిధంగా ఏవైతే రెవెన్యూ కార్యాలయాలు ఉంటాయో వాటి నుంచి సేకరించడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మనం చూస్తున్న ఒక అభ్యర్థి కూడా ఇక్కడికి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చేరుకున్నారు. అదేవిధంగా ఏవైతే ఎన్నికలకు సంబంధించిన పోటీ చేసే ఏవైతే అవసరమైన ధృవపత్రాలు ఉన్నాయో వాటిని మున్సిపాలిటీ నుంచి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి రిజర్వేషన్లు, మీకు అనుకూలంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? एज एक्सपेक्टेड, जिस तरह से एक्सपेक्ट किए थे हम लोग कि रोटेशन सिस्टम आने वाला है और वही रोटेशन बेस पे, जैसा कि प्रीवियसली एससी कैटेगरी के लिए 12% रिजर्वेशन था और एसटी कैटेगरी के लिए 6% जो रिजर्वेशन था, रोटेशन में वो वार्ड्स चेंज होते हुए फिर हाईएस्ट जो पॉपुलेशन जो आया है आदिलाबाद के जो 14 वार्ड्स है उसमें एससीज और एसटीज़ का जो हाईएस्ट पॉपुलेशन है उसी बेस पे ये दिया गया रिजर्वेशन है। और यही हम लोग एक्सपेक्ट कर रहे थे, जो भी डेटा है प्रीवियसली जो म्यूनसिपालिटी का जो डेटा है, पॉपुलेशन का जो डेटा है, उस बेस पे यहाँ पर रिजर्वेशन किया गया है। ఇది ఎవరైతే ఇతను చెప్తున్నమాట, ముఖ్యంగా ఏవైతే ఆయా వార్డుల్లో పాపులేషన్ ఏ విధంగా ఉంది ఆ పాపులేషన్ ప్రాతిపదికన ఏవైతే స్థానాలు కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే తాము కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీలు ఏదైతే ముఖ్యంగా ఎన్నికలలో పార్టీలు సత్తా చాటాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారో వారు కూడా మున్సిపాలిటీ పురా ఎన్నికల్లో సత్తా చాటి ఏదైతే రాబోయే ఎన్నికల్ని ఒక
పట్టుగా భావించే ఈ ఎన్నికల్లో 600 అయినా గెలవాలనే భావనతో ఏవైతే పార్టీలకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారో అదేవిధంగా గెలిచే సత్తా ఉన్న వారిని ఎన్నికల రంగంలో దించడానికి ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. అంతర్గత సర్వేల్లో ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉంటారో వారిని మాత్రమే ఎన్నికల్లో దించుతామని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ ఏదైతే కొమరంభీం జిల్లాలో అనేక స్థానాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇవన్నీ కూడా 3 పార్టీలు ఏదైతే హోరాహోరీగా పోరాటం చేసి విజయం సాధించడానికి ఒక పావులుగా చూపుతున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థకు సంబంధించిన వార్డులు, డివిజన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కీలకమైన నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఈసారి జనరల్ ఉమెన్కు కేటాయించారు. బోధన్, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను ఆన్ రిజర్వ్ చేశారు. ఇక కామారెడ్డి, బాన్సువాడ, అర్మూర్ మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించారు. బిచ్కొంద మున్సిపాలిటీని జనరల్ బీసీకి కేటాయించారు. జనరల్ మహిళకు భీంగల్ మున్సిపాలిటీని కేటాయించారు. రిజర్వేషన్లు ఫైనల్ కావడంతో ఇక ఆశావాహులంతా టికెట్లు వేటలో పడ్డారు. మరోవైపు పలుచోట్ల ఓటర్లు తక్కువగా ఉన్నా వార్డు డివిజన్లకు ఎస్సీలకు రిజర్వ్ చేయడం పట్ల బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు పూర్తయింది. చాలా రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఉదయం ఇటు నిజామాబాద్ కలెక్టరేట్ అట్లాగే కామారెడ్డి కలెక్టరేట్లో వార్డులు, డివిజన్ల వారీగా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఆయా రాజకీయ పార్టీల నేతల సమక్షంలో, వారి రిప్రజెంటేటివ్స్ సమక్షంలో ఈ యొక్క వార్డులు అట్లాగే డివిజన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్, బాన్స్వాడ, భీమ్గల్, ఆర్మూర్ అట్లాగే బిచ్కుంద 7 మున్సిపల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ నిజామాబాద్ కార్పొరేషన్. సో వీటన్నిటికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. ఇక నిజామాబాద్ జిల్లాలో చాలా కీలకంగా ఉన్నటువంటి మేయర్, నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ ఈసారి జనరల్ ఉమెన్కి కేటాయించారు. గతంలో బీసీ మహిళకు కేటాయించినటువంటి ఎన్నికల అధికారులు ఈసారి జనరల్ ఉమెన్కి కేటాయించారు. ఇక బోధన్ అట్లాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీనేమో అన్రిజర్వ్డ్గా ఉంచారు, అంటే జనరల్గా ఖరారు చేశారు. ఇక కామారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూర్ మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించారు. బిచ్కుంద మున్సిపాలిటీని కూడా జనరల్ బీసీకి కేటాయించారు. సో భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి జనరల్ మహిళ, సో అంటే నిజామాబాద్ మేయర్ జనరల్ మహిళ, అట్లాగే భీమ్గల్ చైర్పర్సన్ కూడా జనరల్ మహిళకు కేటాయించారు. ఇక రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి అవడంతో ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల సంబంధించినటువంటి ఆశావాహులు, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆతృతగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారంతా కూడా తెర వెనుక మంత్రాంగము అట్లాగే టికెట్ల కోసం తమ వేటను ప్రారంభించారు. ఇప్పటికే వారంతా కూడా డివిజన్లు, వార్డుల వారిగా ఎక్కడికక్కడ పలానా ఆశావాహులు ఉన్నారనేటువంటి ఒక లిస్ట్ అవుట్ అన్ని పార్టీలు కూడా చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు నిజామాబాద్ కార్పొరేషన్లో సర్వే నిర్వహించింది. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ కాస్త ముందుగానే ఉందని చెప్పొచ్చు. ఎంపీ అరవింద్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్ని చాలా కీలకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలను దాదాపు 3 సార్లు సర్వే పూర్తి చేయించారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఆయన ఇప్పటికే పూర్తి ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే చాలామంది టికెట్ రేసులో ఉన్న వారికి హింట్ కూడా ఇచ్చారు, అంటే రిజర్వేషన్ల ప్రక్రియ కోసం మాత్రమే ఆగినట్టుగా తెలుస్తుంది. చాలామందికి లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిజర్వేషన్స్ ఈరోజు ప్రక్రియ పూర్తవడంతో డివిజన్ల వారీగా ఫైనల్ లిస్టును తయారు చేసేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత బీజేపీ కాంగ్రెస్లతో పోలిస్తే బల్దియా ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎక్కడ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కానీ, ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహించడంలో కానీ బీజేపీ కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కొంచెం ఎన్నికల్లో గెలుపు ద్వారా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామన్నటువంటి విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ఒక కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఉదయం పూర్తయింది. అటు కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్లో ఆయా రాజకీయ పార్టీ నేతల మధ్య ఈరోజు రిజర్వేషన్స్ని ఖరారు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో
30 జనరల్గా కేటాయించారు. అందులో 16 జనరల్ మహిళ, 14 జనరల్గా అన్రిజర్వ్గా కేటాయించారు. ఇక 24 డివిజన్లను బీసీల కేటాయించారు. ఇందులో 12 బీసీ లేడీ, 12 జనరల్ బీసీ ఉన్నాయి. ఇక ఎస్టీకి సంబంధించి ఒక ఎస్టీ జనరల్ స్థానం, అట్లాగే 5 ఎస్సీలకు కేటాయించారు. ఇందులో 2 ఎస్సీ మహిళలకు కేటాయించారు. మొత్తం 60 డివిజన్ల కోసం ఈ ఒక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైనటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావాళ్ళు కూడా ఆయా డివిజన్లను ఎంచుకొని పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ ఆయా పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం అయితే రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడింది. సో అభ్యర్థుల వేటలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని అయితే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేతలు. 5 లక్షల మందితో సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జాతీయ, అంతర్జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం ఇప్పుడు 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలవనుంది. శతాబ్ది ఉత్సవాల పేరుతో సిపిఐ పార్టీ ఖమ్మం నగరంలో మహా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది డెలిగేట్స్తో ఇక్కడ మీటింగ్ని నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి కేంద్ర నాయకులు, దాంతోపాటు రాష్ట్ర నాయకులు అనేక మంది ఖమ్మం నగరానికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేక అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పుడు దాంతో ఇక్కడ కొంత ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించడం కోసం స్థానికంగా ఉన్న సిపిఎం శ్రేణులందరూ కూడా ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర, దాంతోపాటుగా వారు సాధించిన విజయాలు, అపజయాలు, వారు వేసిన రాజకీయ ఎత్తుగడలు, దానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించేందుకు ఇక్కడ సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, దాంతోపాటుగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా 5 లక్షల మంది జనాభాతో ఇక్కడ సభను నిర్వహించాలని చెప్పేసి సిపిఐ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అనేక చోట్ల నుంచి అనేక రకాల పరికరాలు, అనేక రకాల సామాగ్రిని కూడా ఇప్పటికే ఇక్కడికి తెప్పియటం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న చైర్లు, దాంతోపాటుగా గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయేలా ఎర్రటి కండవాలు, ఎర్రటి ఫ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర నాయకులతో పాటుగా వివిధ జాతీయ నాయకులందరూ కూడా ఇక్కడ రానున్నారు. దాంతోపాటుగా కౌన్సిల్ సమావేశాలు కూడా ఖమ్మం నగరంలోనే SR గార్డెన్లో నిర్వహిస్తూ ఉన్నారు. కౌన్సిల్ సమావేశాలు 19, 22 రోజులు జరుగుతాయి. దాంట్లో రానున్న కాలంలో, భవిష్యత్ కాలంలో చీలికలుతో విడిపోయిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా కలిసి ముందుకు నడవాలి, వాళ్లకు రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు కీలకంగా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచడం వంటి కార్యక్రమాలు చేపట్టిన విధానాన్ని, చేసిన పోరాటాలను కూడా ఈసారి నెమరు వేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది వారి చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా కమ్యూనిస్టులు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అయితే 100 ఏళ్ల సిపిఐ చరిత్రలో ఖమ్మం నుండి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. వాటిని శతాబ్ది ఉత్సవాల ద్వారా యువతకు స్ఫూర్తించేలా తెలియజేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే పేద ప్రజలకు, కార్మికులకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా నిలిచింది. వారి సమస్యలపై పోరాడుతూ వచ్చింది. పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తమ గళం వినిపిస్తూ వచ్చారు. దాంతోపాటుగా ఈ కాలంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా వీళ్ళు చాటి చెప్పాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది వారి బలాన్ని కూడా, దాంతోపాటుగా ప్రజాదరణను కూడా చాటి చెప్పేందుకు ఇది ఒక సదవకాశంగా భావిస్తూ ఉన్నారు. జిల్లా ఖమ్మం మొట్టమొదటిగా మొత్తం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. తర్వాత 1952లో కొత్త జిల్లాగా ఏర్పడింది. అప్పటి నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు కేంద్రంగా మారింది. మొత్తంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు ఈరోజు కార్మిక, కర్షక సంఘాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్న ఫలాలన్నీ కూడా కమ్యూనిస్టుల ఫలితంగా అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ బలంగా చెబుతూ వచ్చింది. దాంతోపాటుగా ఈరోజు కొన్ని సీట్లు తగ్గినా కానీ వారి యొక్క ప్రజాదరణ కానివ్వండి, ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటాలు కానివ్వండి, వాటితో వాళ్ళు ప్రభుత్వాలని మెడలు వంచి వాళ్ళు సాధిస్తున్న ఆ విధానాలను కూడా ఈరోజు వాళ్ళు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 8 గంటల పని సమయం కానివ్వండి, లేదా అనేక రకాల వాళ్ళకు జీవాల విషయంలో కానివ్వండి, లేదా సమాన పనికి సమాన వేతనం అనే అనేక చట్టాలను కూడా రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి సిపిఐ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. TWJF ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,
మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటుగా యువతకు స్ఫూర్తినిచ్చేలా సందేశాలు ఉండబోతున్నట్టు తెలియజేశారు. ఇంత యూత్ ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో లెఫ్ట్ ఐడియాలజీతో కలిగిన యూత్ ఎక్కువగా పనిచేస్తుందని చెప్పేసి, ఇలాంటి యూత్ ఏ పార్టీతో, ఏ రాజకీయ పార్టీతో, ఏ రైట్ పార్టీతో కూడా లేదు అని చెప్పేసి ఆ కూనంనేని సాంబశివరావు చెప్పారు. దాంతోపాటుగా ఇక్కడ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సజావుగా నిర్వహించడం కోసం సిపిఐ శ్రేణులు కష్టపడుతున్న విధానాన్ని కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు మన విజువల్స్లో ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ సంబంధించిన గ్రౌండ్లో ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది బైపాస్ రోడ్లో ఉండటం కారణంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉండకుండా ఈ వేదికను ఎంచుకున్నారు. అయితే ఇక్కడికి బైపాస్ రోడ్ నుంచి అటు ఇల్లందు నుంచి ఇటు కొత్తగూడెం భద్రాచలం వైపు నుంచి, దాంతోపాటుగా సూర్యాపేట వైపు నుంచి అనేక మంది వచ్చే కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరికీ ఈజీగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా కొత్త బస్టాండ్ కూడా నియర్గా ఉండటం కారణంగా ఈ వేదికను ఎంచుకున్నట్టు తెలుస్తూ ఉంది. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి సాయంత్రం 3 గంటల తర్వాత ఈ కార్యక్రమం అనేది ప్రధాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలోనే మొదటి ప్రసంగంగా డి రాజా ప్రసంగిస్తారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పారు. ఆ తర్వాత అనేక మంది జాతీయ నాయకులు ప్రసంగిస్తారు. దాని తర్వాత మళ్ళీ ముగింపు కార్యక్రమం తర్వాత జిల్లా నాయకులు కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూనంనేని సాంబశివరావు తెలపడం జరిగింది. ఇది మొత్తంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఇవి బులెటిన్ అప్డేట్స్.